రాజస్థాన్ లో ఉన్న భాన్గఢ్ కోట గురించి ఎప్పుడైనా విన్నారా? ఇది ఒక మిస్టీరియస్ ప్లేస్. సూర్యాస్తమయం తర్వాత ఇక్కడికి ఎవరిని అనుమతించరు. ఈ కోట చుట్టూ ఎన్నో రహస్య కథలు, భయంకరమైన శబ్దాలు, అదృశ్య శక్తులు ఉన్నాయని స్థానికులు చెప్తుంటారు. చీకటి పడ్డాక ఇక్కడ ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు తిరిగి రాలేరని చెప్తుంటారు. మరి అలా ఎందుకంటుంటారు తెలుసుకుందాం. అక్కడి స్థానికులు చెప్తున్న కథనాల ప్రకారం ఒకప్పుడు ఒక శక్తివంతమైన తాంత్రికుడు ఆ కోటలో నివసిస్తున్న ఒక అందమైన రాజకుమారిని చూసి ప్రేమలో పడ్డాడు. ఆమెను ఎలాగైనా పొందాలనుకున్నాడు. తనకు తెలిసిన మాయా విద్యను ప్రయోగించి ఆమెను వశపరుచుకోవాలని ప్రయత్నించాడు. కానీ రాజకుమారి అతని ప్రయత్నం గురించి తెలుసుకుని అదే మంత్రాన్ని అతనిపైనే తిరిగి ప్రయోగించింది. ఆ తాంత్రికుడు మృతి చెందాడు. అయితే మృతి చెందే ముందు ఆ కోటపై ఒక భయంకరమైన శాపం పెట్టాడు. ఈ ప్రదేశంలో ఎవరూ ఎప్పటికీ ప్రశాంతంగా నివసించలేరు అని శపించాడు. అది జరిగిన కొంతకాలానికే అక్కడ ఒక యుద్ధం జరిగింది. కోటలో ఉన్న ప్రతి వ్యక్తి చనిపోయాడు. అప్పటి నుండి కోట నిర్మానుష్యంగా మారింది. కానీ ఆ కోట నుండి ఏవేవో శబ్దాలు వినిపిస్తుంటాయని స్థానికులు చెప్తున్నారు. ఎవరో పిలుస్తున్నట్లుగా వినిపించడం, భయంకరమైన అరుపులు, అడుగుల చప్పుళ్లు లాంటివి వినిపిస్తుంటాయట. మరి ఆ కోటలో నిజంగా దెయ్యాలున్నాయా, లేదంటే ఇది ఒక కట్టుకథేనా? మీరేమంటారు?